ఈ నెల 6వ తేదీన ఒంగోలు భాగ్యనగర్ ఏసీబీ కార్యాలయం పక్కన ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఉదయం 10:31 నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఒంగోలు రామ్నగర్ 2వ లైన్లోని కార్యాలయంలో డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంటు కార్యాలయాన్ని స్థలాన్ని గతంలోనే గుర్తించడం జరిగింది. దాన్ని ఇటీవల 3 నెలలుగా గవర్నమెంట్లో క్లారిఫికేషన్తో పాటు క్యాబినెట్ అప్రూవల్ ద్వారా దాన్ని సాధించడం జరిగింది. గతంలో ఈ నాగార్జున ఎన్ఎస్పి వారి స్థలాన్ని గతంలో మనం గుర్తించాం. దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన అధికార పార్టీ దాన్ని ఆక్యుపై చేసి వారి కార్యాలయం కట్టుకోవడం జరిగింది. కానీ మా నాయకుడు నేర్పిన క్రమశిక్షణ వల్ల దాని మీద కాంట్రవర్సీకి వెళ్లకుండా కొత్త ప్లేస్ను గుర్తించి ఈరోజు తెలుగుదేశం ఒంగోలు పార్లమెంట్ కార్యాలయాన్ని రేపు భూమి పూజ చేసుకోవడానికి 6వ తారీఖు 10:31 పార్టీ నిర్దేశించే టైంకి చేయబోతున్నాము. దానికి నిన్ననే మా పార్టీ సిద్ధాంతకర్తలు కానీ మీరందరూ కూడా వచ్చి దాన్ని చూసి వెళ్ళడం జరిగింది. మరి త్వరగా ఒక 6 నెలల కాలంలోనే దాన్ని కంప్లీట్ చేయాలనేది పార్టీ ఆదేశం. ముఖ్యంగా రేపు యూనిట్ క్లస్టరు, యూనిట్ బూత్ దగ్గర నుంచి మండల అధ్యక్షులు మరియు మండల ప్రధాన కార్యదర్శులు మరియు అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, మరి ఎమ్మెల్సీలు, ఏఎంసీ చైర్మన్, నీటి సంఘాలు ప్రతి వారిని కేసు కుటుంబ సాధికార సభ్యుడి దాకా ప్రతి వాళ్ళు పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలనేది ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర స్థాయిలో అన్ని పార్లమెంటు పరిధిలో రేపు ఒక 6 నుంచి 7 స్థానాలు చేయటం జరుగుతూ ఉంది. సో ఇది మా తెలుగుదేశం పండగ భావిస్తూ అందరూ 6వ తారీఖు ఉదయాన్నే 10 గంటలకల్లా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. 6వ తారీఖు ఉదయం 10:13 భూమి పూజ మన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారు, అలాగే మన మరో మంత్రివర్యులు స్వామి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులందరూ, ముఖ్యంగా ఒంగోలు శాసనసభ్యులు గౌరవ సోదరుడు పెద్దలు దామచర్ల జనార్దన్ గారు, ప్రకాశం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ హోదాలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు మొత్తం ఈ యొక్క కార్యక్రమానికి హాజరవ్వాలని, ఇది ఒక ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు పండగ. ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీకి సొంతంగా ఒక మన పార్టీ ఆఫీస్ ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు సైట్ కూడా ఫైనలైజ్ అయిపోయి రేపు ఈ యొక్క 6వ తారీఖున ఒక మంచి రోజు కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి మండల పార్టీ అధ్యక్షులు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా